అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 108వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారిని స్వాగతిస్తున్నాను. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులకు ఆర్థిక స్వాగతం. మనం గత ఎపిసోడ్లో భోగము యోగము, ఈ భోగ విలాసాలు అంటే ఇంద్రియ సుఖ భోగాలను అనుభవం చేసేటువంటి ఏకైక లక్ష్యంతో జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క దాని పరిణామం ఏంటో భగవంతుడు స్పష్టంగా 9వ అధ్యాయంలోని 5వ అధ్యాయంలోని 22వ శ్లోకం తెలియజేయడం జరిగింది. 5వ అధ్యాయంలోని 22వ శ్లోకం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. అంటే బుద్ధి ఉన్నటువంటి మనిషి, తేషు అంటే వాటి పట్ల, అంటే ఇంద్రియ సుఖ భోగాల పట్ల దానిని ప్రాప్తి చేసుకొని దానిని ఆ విధంగా అనుభవం చేయడానికి, అందులో రమించడానికి ఇష్టపడ్డంట. బుద్ధి నేత్రం తెరుచుకున్నటువంటి వాడు అంటే అర్థం ఏంటి? దానికి కొంచెం రివర్స్ చేయండి. అంటే బుద్ధి నేత్రం మూసుకున్నటువంటి వాళ్ళు జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయడము. దానికి పరిణామం ఏం చెప్పారండి? దానికి పరిణామం కేవలం దుఃఖము అన్నాడు. దుఃఖయోనయేవతే అన్నాడు. ఇప్పుడు దాని నుండి బయటపడాలంటే మనం యోగము చెయ్యాలి అంటున్నాడు. భోగము వల్ల అనర్థం, భోగం వల్ల దుఃఖం, భోగం వల్ల జీవితం అనేది నాశనం అయిపోతుంది అంటున్నాడు. ఎందుకంటే ఆత్మ సంస్కరించబడదు. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి, సర్వశాస్త్రాలు భగవద్గీత యొక్క బిడ్డలు. ప్రతి ఒక్క శాస్త్రం యొక్క ఏం బోధిస్తుందంటే ఏకైక లక్ష్యం ఏమిటి? ఆత్మలో ఉన్న కుళ్ళుని కడుక్కోవటము. అర్థమైందండి? ఇంద్రియ సుఖాలను ఈ ఒక్క జన్మ కోసం త్యాగం చేయటము. ఎందుకంటే ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకుపోయినటువంటి తామసిక సంస్కారాలని మనం దాన్ని పరివర్తన చేసుకోవడానికి లేదా శుద్ధి చేసుకోవడానికి ఏదైతే కొద్ది సమయం మిగిలి ఉందో ఆ సమయాన్ని మనం ఏం చెయ్యాలంటే ఆత్మశుద్ధి కోసమే వినియోగించాలి. దేహభ్రాంతి అంటే భోగము, ఆత్మ యొక్క అనుభూతిలో వెళ్ళి చేసినోడికి ఆత్మ అనుభూతి అనేది యోగము అంటాడు భగవంతుడు. ఒకసారి 5వ అధ్యాయంలోని ఏ శ్లోకం అండి? 21వ శ్లోకం అండి. ఇంతకుముందు చెప్పింది మనం 22వ శ్లోకం చెప్పుకున్నాము. ఇప్పుడు 5వ అధ్యాయంలోని 21వ శ్లోకం రాసుకునేవాళ్ళు రాసుకోండి. ప్రతి ఒక్కరు దగ్గర గీతా పుస్తకం పెట్టుకుంటే ఇంకా నేను చెప్పిన విషయాలు ఇంకా చాలా బాగా అర్థమవుతాయండి. లేకపోతే కొనుక్కున్న పెట్టుకోండి. ఎందుకంటే భగవద్గీతనే చెప్తున్నానన్న విషయం మీకు అర్థం కావాలి. నేను ఇంకా వేరే విధానం ఏం చెప్పట్లేదు. ఓన్లీ గీతా శ్లోకము, అందులో ఉన్నటువంటి తత్వము. తత్వం అంటే యథార్థం, తత్వం అంటే వాస్తవం, ఉన్నది ఉన్నట్టుగా. ఉన్నది ఉన్నట్టుగా అనే పుస్తకాలు ఉన్నాయి కానీ ఉన్నది ఉన్నట్టుగా లేదు. అర్థమైందండి? అందువల్ల యథాతథంగా భగవంతుడు ఏ విధంగా చెప్పారో, మనకి ఎటువంటి మార్గదర్శక సూత్రాలను ఇస్తున్నారో దానిని ఎటువంటి విధముగా దాన్ని పలచపరచకూడదు అనమాట. డైల్యూట్ చేయకూడదు. ఏమండి? కాన్సన్ట్రేటెడ్ నాలెడ్జ్ని మనం డైల్యూట్ చేసేస్తే ఎలా ఉంటుందండి? మనం డైల్యూట్ చేయకూడదు, డీవియేట్ చేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అదే భగవద్గీత అర్థం చేసుకోవడం అంటే. అందుకనే భగవద్గీతను ఆ విధంగా అర్థం చేసుకునే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. చాలా కష్టంగా నాకు అటువంటి వాళ్ళు దొరుకుతారు అని సమహాత్మ సుదుర్లభ అని 7వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏమండి? మాం వేతి తత్వతః, తత్వం ఆధారంగా నన్ను తెలుసుకునే వాళ్ళు చాలా కొద్ది మంది అని 7వ అధ్యాయంలో 3వ శ్లోకం ప్రకటించారు. వీటిని దృష్టిలో పెట్టుకోండి, బుద్ధి నేత్రాన్ని తెలుసుకోండి. ఇప్పుడు 5వ అధ్యాయంలోని 21వ శ్లోకము ఏం చెప్పిందో
మనం పరిశీలిద్దాం. బాహ్య స్పర్శాస్వసక్తాత్మ విందతి ఆత్మని సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. గత ఎపిసోడ్ లో ఉన్న శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే మనకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా చూపిస్తాం. అంటున్నాడు బాహ్య స్పర్శ, అక్కడ ఏంటంటే ఆత్మస్పర్శ, ఇక్కడ బాహ్య స్పర్శ. ఏమండి ఇక్కడ ఏమన్నాడు? బాహ్య స్పర్శ అసక్త అన్నాడు. ఆత్మని స్పర్శించాలి, కానీ బాహ్య అంటే దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటిని కాదు. బాహ్య స్పర్శ అసక్త ఆత్మ విందతి ఆత్మని యత్సుఖం అన్నాడు. అప్పుడు ఆత్మలో ఏమండి నిక్షిప్తము కాబడినటువంటి సుఖము ఏదైతే ఉందో, అతీంద్రియ సుఖము ఏదైతే ఉన్నదో అది బయటకు వస్తుందంట. ఎంతవరకు అతీంద్రియ సుఖం బయటికి రాదో అంతవరకు ఇంద్రియ సుఖాల పట్ల మనకి ఉన్నటువంటి మోహము, వ్యామోహము తొలగదండి. అది ఇంపార్టెంట్. చీకటి చీకటి అంటే చీకటి పోదు, వెలుగు ఇచ్చేటువంటి ఆ స్విచ్ను ఆన్ చేస్తే అప్పుడు చీకటి పోతుంది. అదేవిధంగా మంచిని తీసుకుంటే చెడు పోతుందండి. చెడు 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 అనుకుంటే చెడు పోదండి. మంచిని తీసుకోవాలి. పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్ పోతుంది. అర్థమైందండి? పాజిటివిటీ ఎలా తీసుకోవాలి అనేది భగవద్గీతలో చెప్తున్నాడు. అప్పుడే సంస్కార పరివర్తన జరుగుతుంది. బాహ్య స్పర్శే అసక్తాత్మ విందతి అంటే పొందుతాడు ఆత్మని యత్ సుఖం బ్రహ్మ యోగయుక్తాత్మ అన్నాడు. బ్రహ్మ యోగయుక్తాత్మ. అర్థమైందండి? ఇక్కడ యోగయుక్తాత్మ అన్నాడు. యోగయుక్తాత్మ ముందు బ్రహ్మ అని పెట్టాడు. బ్రహ్మ అంటే మీకు ఏం చెప్పాను? 3 అర్థాలు వస్తాయి దాంట్లో. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మాండ మహాతత్వం, దాన్నే పరంధామం అన్నాడు గీతం. అదే బ్రహ్మ యోగ యుక్తాత్మ. ఒక యోగి మాత్రమే, ఒక యోగి మాత్రమే. యుక్త అంటే బుద్ధి నేత్రాన్ని తెలుసుకొని స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని పరమాత్మకి స్మృతి చేయటం అన్నమాట యోగం. యోగయుక్తంగా ఉండడం. యుక్తం యుక్త యుక్తాహార విహారస్య అంటాడు. ఏదో ఆహారం కూడా యుక్తంగా తీసుకోవాలి అంటే కరెక్ట్ పద్ధతి అనమాట. బాహ్యస్పర్శే స్వసక్తాత్మ విందతి ఆత్మని సుఖం బ్రహ్మయోగయుక్తాత్మ. అప్పుడు ఎటువంటి సుఖాన్ని పొందుతాడో గమనించండి. ఆఖరి పంక్తిలో ఏముందండి? సుఖం అక్షయమశ్నుతే అన్నాడు. అక్షయ అండర్లైన్ చేసుకోండి. అక్షయ అంటే ఏంటి? అవినాశి సుఖము. క్షయం అంటే వినాశి. అర్థమైంది? శరీరం వినాశి, పెరిషబుల్, కుళ్ళిపోతుంది. ఒక రోజు గడిచిందంటే నా జీవితంలో, నా ఆయుష్లో ఒక రోజు తగ్గింది. మళ్ళీ ఒక్క క్షణం కూడా నేను మళ్ళీ తెచ్చుకోలేనటువంటి అత్యంత విలువైనటువంటి సమయము నేను కోల్పోయాను. ఒక రోజులో ఏం చేశాను అర్థం చేసుకుంటే, దేహభ్రాంతిలో ఇంద్రియ సుఖాల పట్ల ప్రాకులాడుతున్నానా, లేక ఆత్మ అనుభవం కోసం ఆ విధంగా అభ్యాసం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నానా? నా లక్ష్యము నాకు స్పష్టంగా అర్థమైందా? ఇప్పటి వరకు సుమారుగా మనం 100 ఎపిసోడ్లు చెప్పేసుకున్న తర్వాత కూడా మన లక్ష్యం అర్థం కాలేదంటే ఎన్ని 100లు చెప్పుకున్నా లక్ష్యం అర్థం కాదండి. 574 శ్లోకాలు భగవాను వాచ. దాని సారం ఇప్పటికే మనం 200 శ్లోకాలు చెప్పుకుని ఉంటాం. ఇంకో 200 శ్లోకాలు రిఫరెన్స్లు కూడా ఇచ్చి ఉంటాను నేను. లక్ష్యం ఏమిటి? సంస్కార పరివర్తన, బుద్ధినేత్రం తెరుచుకోవడం, సత్య మార్గంలో వెళ్ళటం. బాహ్యస్పర్శే స్వసక్త ఆత్మ విందతి ఆత్మని యత్సుఖం స బ్రహ్మ యోగయుక్త ఆత్మ సుఖం అక్షయం అశ్నుతే. అక్షయ సుఖం అంటే అవినాశి సుఖము, అంతులేని సుఖము, లిమిట్లెస్ సుఖము. దీన్ని ఒక్కసారి మనం 6వ అధ్యాయంలో 20వ శ్లోకం తీసుకురండి. సుఖం ఆత్యంతికం యత్తద్ బుద్ధి గ్రాహ్యమతీంద్రియం అంటాడు అక్కడ. అతీంద్రియ సుఖం అనేది అత్యంత సుఖం అంట. మనం కొంచెం సేపేస్తాం, ఏదన్నా తిన్నాము, గులాబ్ జామ్ దొరికి తిన్నాము, ఆ తిన్నటువంటి 5 క్షణాలు సుఖం. సినిమాకి వెళ్ళాము 1 గంటన్నర 2 గంటలు సుఖము. పార్టీకి వెళ్ళాము సుఖము అంతసేపు. బయట రోడ్డు మీద పానీపూరి తిన్నాము అంతసేపు సుఖము. అది సదాకాలంగా ఉండే సుఖము కాదు. సదాకాలంగా ఏ సుఖమైతే ఉండదో అది ఏమంటారు? దాన్ని అది ఇంద్రియ సుఖము అంటాడు. సదాకాలంగా ఉండేటువంటి సుఖం అతీంద్రియ సుఖము. అది ఆత్మ నుండి జనరేట్ అవుతుంది. ఎందువలనంటే ఆత్మ అవినాశి. ఇప్పుడు మరొక శ్లోకాన్ని కూడా చెప్తున్నాను.
దీనికి కనెక్టెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు భగవంతుడు మనల్ని వేడుకుంటున్నాడు. కాలచక్రం సమయం భగవంతుడికి మాత్రమే తెలుసు. సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఓన్లీ భగవంతుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన వరి అవుతున్నాడు మన గురించి. కొద్ది సమయం ఉంది, ఎప్పుడైనా ఈ కలియుగం పూర్తయిపోవచ్చు, కృతయుగము ఆరంభానికి రోజు దగ్గరికి ఉంది. ఇది సంగమ యుగము. పరమాత్మ ఆత్మల యొక్క అభ్యున్నతి కోసము, స్పిరిచువల్ డెవలప్మెంట్, ఎన్లైటన్మెంట్, ఎన్రిచ్మెంట్, దీని కొరకు భగవంతుడే వచ్చి మనకి జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఆయన తొందరపడుతున్నాడు. సడన్ గా ఉన్నటువంటి ఈ కాలచక్రం, ఎందుకంటే సమయం ఆగదండి. మీరు మారినా మారకపోయినా సమయం ఆగుతుందా? భగవంతుడి యొక్క దివ్య కర్తవ్యం ఏదైతే ఉందో, ఏమన్నాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు కదా. ఆ కర్తవ్యం ఆగుతుందా మన వల్ల? ఏదో కొద్ది మంది మేము వినమండి, బేఖాతరు చేస్తున్నామంటే మారుతుందా? ఎవరైతే పరివర్తన చెందుతారో వాళ్ళనే దగ్గరికి తీసుకుంటాడు, వాళ్లతోనే సత్యయుగం ఆరంభిస్తాడు. మిగతా వాళ్ళందరూ తర్వాత ద్వాపర కలియుగాల్లో వస్తారు. ఎవరైతే జ్ఞానాన్ని పరిపూర్ణంగా తీసుకుంటారో, శృణుమే అన్నాడు ఒక శ్లోకంలో, శృణుమే యో నరహ, విన్నటువంటి వాళ్ళు కూడా సత్య త్రేతాయుగంలోకి వస్తారు. కాకపోతే వాళ్ళు ఒక సాధారణ ప్రజలుగా వాళ్ళు జన్మ తీసుకుంటారు, కానీ విశిష్టమైనటువంటి జన్మలు వాళ్ళకి దొరకవు అంటున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు. నేను పదే పదే రిపీట్ చేస్తున్నాను. ఎందుకు రిపీట్ చేస్తున్నాను? ఇన్ని లక్షల మంది ఎలా తెలుసుకున్నారు? అర్థమైందండి. ఏ చదువు లేనటువంటి వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? అన్ని వింగ్స్, రకరకాల ప్రపంచంలో ఉన్నటువంటి 21 వింగ్స్, ఈ 21 వింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? అందులో డాక్టర్లు తెలుసుకున్నారు, యాక్టర్లు తెలుసుకున్నారు, సెక్యూరిటీ వాళ్ళు తెలుసుకున్నారు, యూత్, విమెన్. అర్థమైందండి. జ్యుడిషియల్ వింగ్ అని ఉంది, మెడికల్ వింగ్ అని ఉంది, ఎడ్యుకేషన్ వింగ్ అని ఉంది. అన్ని వింగ్స్ వాళ్ళు తెలుసుకున్నారు. ప్రతి వింగ్ సంవత్సరానికి మౌంట్ అబూలో ప్రతి వింగ్ వాళ్ళు కాన్ఫరెన్స్ పెడతారండి, 3 రోజులు 4 రోజులు మౌంట్ అబూలో. దానికే మేము ఇన్వైట్ చేస్తూ ఉంటాం. రండి అంటే ఏదో విధంగా అర్థం కాలేనటువంటి వాళ్ళకి అర్థం చేయించాలంటే, మౌంట్ అబూకి రప్పించాలంటే ఏం చేయాలి? కొన్ని కార్యక్రమాలు పెట్టాలి. ప్రతి ఒక్కరికి సంబంధించే కార్యక్రమం కనీసం ఒక్కసారన్నా ఉంటుంది. కొన్ని వింగ్స్ వాళ్ళు అయితే 2 కాన్ఫరెన్సులు 3 కాన్ఫరెన్సులు కూడా పెడతారు. అర్థమైందండి. ఎందుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, కేవలము ఈ యొక్క గీతా జ్ఞానాన్ని వినడం వల్ల ఏ ఉపయోగం లేదండి. మీలో చైతన్యం వచ్చిందనుకోండి, అప్పుడు మీ జీవితం చాలా శ్రేష్టంగా మారుతుంది. అందుకని భగవంతుడు ఏ విధంగా ప్రాధేయపడుతున్నాడో మీకు ఏ శ్లోకం చూపించాలంటే, 3వ శ్లోకం రాసుకోండి. మీకు అధ్యాయం నంబర్, శ్లోకం నంబర్ ఖచ్చితంగా ఇస్తానండి. నా చివరి ప్రసంగం వరకు మీకు ఇస్తానే ఉంటాను. మీరు రాసుకోండి. డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. నేను నా పేరు బదులు నేనేం చేశానంటే నా కాంటాక్ట్ నెంబర్ పెట్టాను. ఇదివరకు నా పేరు త్రినాథ్ అని రాసుకునేవాడిని. ఇప్పుడు స్క్రీన్ మీద నా కాంటాక్ట్ నెంబర్ పెట్టాను. ఎవరో కొంతమంది అన్నారు మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అని. అందరికీ చెప్తున్నాను, ఎవరైనా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను అడగచ్చు. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. 5వ అధ్యాయం 23వ శ్లోకం వినండి. శక్నోతి హైవయ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర. ఆఖరి పదం ఏంటి? నర. నర అంటే నేనేనండి. నర అంటే పాతాళంలో ఉన్న నర, లేకపోతే ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి స్వర్గం అని, ఇంకో లోకం అని, 14 లోకాలని చెప్తారు. అవన్నీ ఎక్కడా ప్రాణులు లేరండి. ఎక్కడా మనుషులు లేరు, ఎక్కడా జనులు లేరు, ఎక్కడా ప్రజలు లేరు, ఎక్కడా మానవులు లేరు. కేవలం ఈ భూమండలం మీద ఇప్పుడు ఈ వర్తమాన సమయంలో 850 కోట్ల మంది ఉన్నటువంటి వారి గురించే, వారిని ఉద్దేశించే, వారి జీవితాన్ని ఉద్ధరించడానికి కొరకే భగవంతుడు ఈ భగవద్గీత చెప్తున్నాడు అన్న విషయం తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకుంటారో వాళ్ళే అర్జునుడు. భగవంతుడు ఏమంటున్నాడు? శక్నోతి హైవయ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణ. ఇక్కడ కీలకమైన పదాలు ఏంటండి? ప్రాక్ శరీర విమోక్షణాత్ అన్నాడు. మీరు ఏమి చేసినా ఈ శరీరాన్ని ముగించుకునే ముందు చెయ్యాలయ్యా అంటున్నాడు. ఈ శరీరం ముగించారంటే క్లోజ్, మీరు ఏమి చేసుకోలేరు. ఈ విధంగా మీకు ఏదైతే ఉందో ఐఐటి ఎగ్జామినేషన్ 160 బిట్స్ ఇస్తారో, 3 గంటల టైం 2 గంటల టైం ఇస్తాడు. 2 గంటల టైం మీద ఒక బెల్ కొడతాడు, ఫినిష్. తర్వాత మీకు బయటకు వచ్చిన తర్వాత అరే 10 బిట్లు నేను తప్పు చెప్పానే, 10 బిట్ల ఆన్సర్ నాకు తెలుసు కదా. తెలిసినా కూడా
మళ్ళీ వెళ్ళి ప్రొఫెసర్ గారు కొంచెం నా పేపర్ ఇవ్వండి, నాకు ఒకటి ఖచ్చితంగా నేను తప్పు చేశాను, 10 క్వశ్చన్లు తప్పు రాశాను, మళ్ళీ మళ్ళీ కరెక్ట్ చేసుకుంటానంటే ఇస్తాడా? తర్వాత అంతా వీళ్ళు ప్రాయశ్చిత్తం అనమాట. పశ్చాత్తాపడాలి. అరే రే 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 మంచి కార్యక్రమము సంస్కృతి సంపద అనేటువంటి ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక రహస్యాలు గీతలో ఉన్నది ఉన్నట్టుగా ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రొఫెసర్ డాక్టర్ పిట్టు వెంకటేశ్వర్లు గారు ఏర్పాటు చేశారు. చక్కగా అది పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి అన్నట్టుగా రోజుకు 2 ఎపిసోడ్స్ చొప్పున ఇప్పటికి సుమారుగా 107 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నామే. దానిలో ప్రతి దగ్గర సంస్కార పరివర్తన ఉదినేత్రాన్ని తెరుచుకోండి, సత్యత ఆధారంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోండి అని చెప్తున్నారే. అయినా కూడా నేను వంకర టింకరగా ఆలోచించుకొని కేవలం ఇంద్రియ భౌతిక సుఖాల ఆధారంగానే జీవితాన్ని గడపడానికి ఇష్టపడ్డారు ఇప్పటిదాకా. అయ్యో ఇప్పుడేమో శరీరం సహకరించలేదు, శరీరం వెళ్ళిపోతోంది, ఇక ఎన్ని క్షణంలో ఆత్మ బయటకు వచ్చేస్తుంది, శరీరం శవముగా మారబోతుంది. ఏం చేయలేము. అర్థమైందండి. శక్నోతి హైవయ సోడుం రాక్ శరీర విమోక్షణాత్ అంటే నీ శరీరము పోయే లోపల, నీ యొక్క మరణం సంభవించే లోపల మృత్యు వచ్చి ఆ పాశం యమధర్మరాజు చిత్రగుప్తుడు వచ్చి ఒక పాశాన్ని పెట్టుకొని పాశం ద్వారా నీ ప్రాణాన్ని లాగేసే ముందర ఆ శరీర విమోక్షణాది ఏం చేయాలంట? శక్నోతి హైవా. ఇహ అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల గురించి చెప్తున్నాడు. మొత్తం నీ సర్వశక్తులని ఒడ్డు నాయన. భగవంతుడు మనిషిగా పుట్టించాడు, శక్తివంతుడిగా పుట్టించాడు. అర్థమైందండి. శక్తి అంటే ఈ బాహ్య మసిల్ పవర్ కాదు, ఆంతరిక శక్తి, విల్ పవర్. నేను సంస్కార పరివర్తన చేసుకుంటాను అన్నటువంటి ఒక దృఢ సంకల్పము, సాత్విక ధృతి, సాత్విక బుద్ధి, సాత్విక జ్ఞానము ఆధారంగా కాస్త మేలుకోనైనా సమయం అయిపోతుంది. సమయం ఎప్పుడైపోతుంది అన్న సంగతి నాకు మాత్రమే తెలుసు, నీకు తెలియదు. ఇది ప్రవచనము కాదు, ప్రసంగము కాదు, ఈ చెవితో విడిచిపెట్టడానికి. ఇది సాక్షాత్తు భగవంతుడు అంటే నీ తండ్రి, ఆధ్యాత్మికంగా నీ తండ్రి చెప్తున్నటువంటి మాటలు నాయనా. శక్నోతి హైవయ సోడుం అంటే సహించు నాయన అంటున్నాడు. సోడుం అంటే సహించడం అన్నమాట. ఈ శక్తియుక్తుల్ని ఉపయోగించి ఈ శరీరం ముగిసే లోపల నీవు సహించాలి. ఏమి సహించాలంట? కామక్రోధోద్భవం వేగం. కామము అంటే కామవాసన, సెక్స్ లస్ట్, లైంగిక వాంఛ, ప్లస్ కామనలు అంటే భౌతిక సుఖ సాధనాలను అనుభవం పోగు చేసుకొని సుఖాన్ని, ఇంద్రియ సుఖాన్ని అనుభవం చేసేటువంటి ఈ విపరీతమైనటువంటి అంతులేని కోరికలు, కామనలను నీవు జయించు అంటున్నాడు. దాని వేగం ఏదైతే ఉందో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, పడుగో 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 పడుగో. ఇక్కడ మొబైల్ పెట్టుకుంటాము, మాట్లాడుతుంటాము, అది ఇది కారు డ్రైవ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మొబైల్లో ఏం చెప్తుంటాడు, ఏదో చెప్తుంటాడు అని చెప్తుంటాడు, డామని యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతుంది. ఆ వేగం ఏదైతే ఉందో ఇంద్రియ సుఖం కొరకు పరుగులు పెడుతోంది లోపల. అర్థమైందని గుర్రాలన్నమాట. అదుపు తప్పిన గుర్రం ఏం చేస్తుంది? టక 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 ఎటో తీసుకెళ్ళిపోతుంది. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? కామము, క్రోధము ఈ 2 ముఖ్యమైనవి. అందుకనే పంచవికారాల్లో అది మొదటిది కామము, రెండవది కామనలు, అది రెండవది క్రోధము. ఈ 2 కూడా ఆత్మని నాశనం చేయడానికి ఆ ముఖ్య కారణం అంటున్నాడు. లోభము, మోహం, అహంకారం కాదు. దానివల్ల మనకి డ్యామేజ్ చాలా తక్కువ జరుగుతుంది. కానీ కామ వికారము, క్రోధ వికారము ఈ 2 వల్ల చాలా మల్టిపుల్ గా అన్ని డైమెన్షన్స్ లో డ్యామేజ్ జరుగుతుంది. ఆ యొక్క వేగాన్ని నువ్వు తగ్గించినట్లయితే, ఎవరైతే తగ్గిస్తారో సయుక్త సుఖీ నర అన్నాడు. ఏ నరుడైతే ఆ విధంగా నా మాట ఆలకించి ఆ యొక్క వేగాన్ని తగ్గిస్తాడో, విషయ వికారాల వేగాన్ని తగ్గిస్తాడో, సహిస్తాడో, ఈ ఒక్క జన్మ, అది కూడా శరీరాన్ని ముగించే లోపల వాడు సుఖీ అని భగవంతుడు అంటున్నాడు. భగవాన్ ఈ శ్లోకంలో ఏముందో చెప్పేసి మనం మెయిన్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయి ఇంకొక శ్లోకాన్ని తెలుసుకుందాం. వినంటే జాగ్రత్తగా 5వ అధ్యాయంలోని 23వ శ్లోకం. అంటే 3 శ్లోకాలు కవర్ చేశాం. ఈ శరీరమును విడవక ముందే, ఎందుకంటే అనాలి, ఎందుకనాలి అసలు? ఈ శరీరం విడవక ముందే ఎందుకన్నాడు? విడిచిన తర్వాత ఏం చేయలేరు మళ్ళీ ఇంకో జన్మలో ఏం రాదండి. ఇంకొక జన్మలో మన చిన్న పిల్లవాడికి పుడతాడు.
అది మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే కానీ మీకు ఆ సంగీత జ్ఞానం కూడా రాదు. అంతవరకు ప్రపంచం అవుతుంది అనుకుంటారా? ఈ శరీరమును విడువక ముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగమును, వేగం అంటే ఉద్వేగము, స్పీడ్, అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి, నిజమైన యోగి. ఇప్పుడు మనము ఒక శ్లోకం చెప్పుకోవాలి. భగవంతుడు ఒక్కడే దివ్య గుణాల సాగరుడు. ఆ టాపిక్ మనం చర్చించుకుంటున్నాము. 9వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని సెలెక్ట్ చేశాను. అధ్యాయం పేరు అధ్యాయం 9, 9వ అధ్యాయంలోని 29వ శ్లోకం. చాలా సింపుల్ అండి. ఇదివరకు చర్చించుకున్నాము. మళ్ళీ ఈ పరంపరలో మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాము. చాలా సింపుల్ గా అర్థమవుతుంది. 9వ అధ్యాయంలోని 29వ శ్లోకం. అంటే భగవంతుడి యొక్క దివ్య గుణం మనలో రావాలండి. అర్థమైందండి? మనలో ఆ గుణం రావాలండి. ఇప్పుడు ఎన్నో శ్లోకాలు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైన శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 9వ అధ్యాయంలోని 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. ఏంటంటే భగవంతుడి గుణం ఏంటంటే, భగవంతుడి దృష్టికోణంలో ఎలా చూస్తారు ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా? అందరూ నా సంతానము, పితాహం జగత మాత ధాత పితామహ. ఒక పంక్తి మాత్రం తీసుకుని పితాహం జగత. 9వ అధ్యాయంలోని 17వ శ్లోకం. 9వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. 9వ అధ్యాయము, 7వ అధ్యాయము, 2వ అధ్యాయము, 13వ అధ్యాయము చాలా ముఖ్యమైన శ్లోకాలు. అర్థమైంది? చాప్టర్స్ ఇవన్నీ కూడా. ఏమంటున్నాడు ఇక్కడ అంటే రాజ విద్య, రాజ గుహ్య అన్నాడు. అక్కడ గుహ్య అంటే ఏంటి? రహస్యాలు ఉన్నాయి. 9వ అధ్యాయంలో 34 శ్లోకాలు ఉంటాయి. అందులోనే మన గీత యొక్క ఎసెన్స్ మనం చెప్పుకున్నాం. మన్మనాభవ అని, ఈ మనసు నా యందు ఆ విధంగా లగ్నం చేయి తండ్రి అంటున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? సమోహం సర్వభూతేషు. మోహము అంటే ఏంటంటే అట్రాక్షన్, ఒక ప్రేమ. సమోహం అంటే ఏంటి? సమానమైన మోహం. ఎవరి పట్ల? సర్వభూతేషు. సమోహం సర్వభూతేషు. సర్వ అనే పదం వచ్చిన, విశ్వ అనే పదం వచ్చిన, జగత్తు అనే పదం వచ్చిన, లోకము అనే పదం వచ్చిన, ఇహ అనే పదం వచ్చిన, గుర్తుపెట్టుకోండి 5 పదాలు. ఇహ, లోకము, సర్వము, జగత్తు. అర్థమైందండి? సర్వము. ఇవి వచ్చినప్పుడు ఏమర్థం కావాలి మీకు? 850 కోట్ల మనుషులు వివిధ కులాలకు, జాతులకు, ధర్మాలకు, ప్రాంతాలకు, భాషలకు, దేశాలకు. అర్థమైందండి? స్త్రీ పురుష వయోభేదం లేకుండా, లింగ భేదం లేకుండా అందరికీ సంబంధించినటువంటి జ్ఞానం. అర్థమైంది? సమూహం అంటే అందరి పట్ల నాకు సమానమైన మోహం ఉన్నది అంటున్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి. నాకు సమానమైన మోహం. మళ్ళీ మీరందరూ నా పిల్లలు కదా, నేను మీ తండ్రిని కదా, మళ్ళీ మీకు ఆ సమానమైన మోహం ఎందుకు ఉండట్లేదు? ఎందుకు మీరు కులం ప్రక్కన మా కులం వాళ్ళండి, వీళ్ళు మా జాతి వాళ్ళండి, మా వర్ణం వాళ్ళండి, మా హిందీ వాళ్ళండి, వీళ్ళు తెలుగు వాళ్ళు, వీరి మా వాళ్ళు కాదండి, వీడు మన వాళ్ళు, వీడు పరాయి వాళ్ళు. అసలు మన పరాయ అని ఎందుకు వచ్చింది? అసలు దేహభ్రాంతి కారణంగా వచ్చింది. గుర్తుపెట్టు. పరమాత్మకి దేహము లేదు, విదేహి అంటారు, విచిత్రుడు అంటారు. విచిత్రుడు చిత్రము లేదు, ఆయన చిత్రం అంటే దేహం. అర్థమైందండి? అందువల్ల ఏమంటున్నాడు ఆయన? నాకు సమానమైన అందరి అక్కడ అక్కడ అందరినీ కూడా డాట్స్ కింద చూస్తాడు ఆయన. ఆ డాట్స్ కింద చూస్తాడు, అంతే, చుక్కలు చుక్కల కింద కనబడతాయి ఆయనకి. కాకపోతే ఏంటంటే ఆయన నల్ల చుక్కలు అయిపోయాయి. ఆ బంగారం లాగా, వజ్రము లాగా మెరిసేటువంటి చుక్కలు ఆదిలో ఎలాగుండేవి? వజ్రం లాగా, బంగారం లాగా ఉండేవి. ఏమైపోయిందండి? నల్లగా బొగ్గులాగా అయిపోయింది. అది చూసి భయపడుతున్నాడు. ఏమిటి, నేనేమో స్వర్గాన్ని నిర్మిస్తున్నాను, సత్యత్రేతాయుగాల యొక్క హక్కు నాది, నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, చక్కటి దివ్యమైనటువంటి లోకంలో తీసుకుని వెళదామని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. కానీ దానికి అర్హులు నా పిల్లలు కావాలి కదా. అర్హులు ఎప్పుడు అవుతారు? ఆ నల్ల చుక్కలు తెల్ల చుక్కలుగా, బంగారు చుక్కలుగా, వజ్రములాగా మెరిసే చుక్కలుగా తయారైనప్పుడు. దానికోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. సర్వలోక మహేశ్వరం అన్నాడు, మమ భూత మహేశ్వరం అన్నాడు, నిర్వైర సర్వభూతేషు అన్నాడు, సర్వభూత హితేరత అన్నాడు. ఎన్నో విధంగా అందరూ నాకు సమానమే అని ఎన్నో శ్లోకాల ద్వారా మనం ఇప్పటికే చర్చించుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ఒకవేళ మర్చిపోయినట్లయితే మరొకసారి పునః అవన్నీ ఎపిసోడ్స్ అన్ని నీట్గా కూర్చొని వినండి. ఏమంటున్నాడు? సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ.
నాకు ఒక వర్గం అంటే ఒక వ్యక్తి అన్నా, ఒక ఒక దేశం వాళ్ళన్నా, వీళ్ళన్నా, లేకపోతే కులం వాళ్ళన్నా, నాకు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు చాలా అందంగా ఉంటారు, వీళ్ళకి బాగా ఆస్తి ఉంది, వీళ్ళు నాకు బాగా డబ్బునిస్తారు, ఏమీ లేదండి అని. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. నాకు ఒకరంటే ద్వేషభావం లేదు, ఒకరంటే ప్రియం, ప్రత్యేకమైన ప్రేమ లేదు అని చెప్తూ తర్వాత ఏమన్నాడు, మూడో పంక్తి నాలుగో పంక్తి చాలా అద్భుతంగా చెప్తాడు. ఏమన్నాడు? ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం అంటాడు. ఏ అనే పదం వచ్చిందంటే యహ. యహ అంటే ఎవరైతే. ఎక్కడైతే యహ అనే పదం వచ్చింది అనుకోండి, ఏ అనే పదం వచ్చింది, యహ అంటే ఎవరైతే అనే పదం వచ్చిందంటే ఏంటి అర్థము? 850 కోట్ల మనుషులలో ఎవరైతే ఎవరైతే భజంతి తు మాం, నన్ను ఏ భక్తులైతే ఆ విధంగా ఈ యొక్క జ్ఞానం అర్థం చేసుకొని అందరూ కూడా ఆత్మస్వరూపంలో అందరూ ఒకటే పరమాత్మ సంతానము. అందుకనే భగవంతుని పరమ ఆత్మ అన్నారు, పరమ దేహము అనలేదు. అర్థమైందండి? భగవంతుడు ఒక్కడే పరమ యొక్క భగవంతుడు సత్య స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం మనము. ఈ వివిధ కోణాలలో భగవంతుడి యొక్క అసాధారణ గుణము, భగవంతుడు దివ్య గుణాల సాగర్. ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే, మయి అంటే నేను, తే అంటే వారి పట్ల, మయి తే మణి తేషు అంటే వారి పట్ల నేను బలిహారం అవుతానంట. ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ విధంగా తమ యొక్క జీవితాన్ని మలచుకుంటారో వారి మీద నేను బలిహారం అవుతాను. మయి తే తేషు చ అపి మాం అన్నాడు మళ్ళీ. అటువంటి వాళ్ళు నా మీద బలిహారం అవుతారు. చూసారా? రెండు వైపులా అనమాట. నేను వాళ్ళ మీద బలిహారం అవుతాను, వాళ్ళు నా మీద బలిహారం అవుతారు. ఎంత చక్కగా ఉంది చూసారా? కేవలం మనం చేయవలసిందల్లా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తమ యొక్క మూల స్వరూపములో ఆత్మలు, అంతే, ఇంకేం చేయగలరు. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. అర్థమైందండి? ఇప్పుడు భగవద్గీతలో ఏమి ఇచ్చాడో దాని మీనింగ్ తెలుసుకొని ఈ ఎపిసోడ్ని మనం సంపూర్ణం చేసుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాను. 9వ అధ్యాయంలోని 29వ శ్లోకం రాసుకున్నారు కదా. నేను సకల భూతముల యందును సమభావముతో వ్యాపించి యుందుని. సకల భూతముల యందును సమభావముతో వ్యాపించి ఉంటాను. అర్థమైంది? సమభావంతో, అది కూడా సుమారుగా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ భాష్యము కాకుండా యథార్థం ఏమిటి? నాకు అందరి పట్ల సమానమైన మోహము, సమానమైన ప్రేమ, సమానమైన అభిమానము ఉన్నది. నాకు అప్రియుడు కాని ప్రియుడు కాని ఎవ్వడునూ లేడు. నాకు అప్రియుడు ప్రియుడు ఎవరు కూడా లేరు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు. నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు. నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. సో వాళ్ళు నా యందు ఉంటారు, వాళ్ళు నా మీద బలిహారం అవుతారు, నేను వాళ్ళ మీద బలిహారం అవుతాను. ఎప్పుడు అవుతాను? అర్థమైందండి? నాకెవరి పట్ల కూడా ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైన ద్వేషము అలాగేమీ లేదు. అందరూ నా పిల్లలు. అందరూ లౌకిక భౌతిక ప్రపంచంలో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది బాగుండాలనే కోరుకుంటారు. కానీ ఫలానా 4వ వాడు చెడిపోయినా పర్వాలేదు, 8వ వాడు పాడైపోయినా పర్వాలేదు, ఆ మొదటి ఇద్దరిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మిగతా వాళ్ళందరినీ పాడు చేస్తాను అంటే అనుకుంటాడా? సేమ్ లౌకికంలో భౌతిక ప్రపంచంలో ఏమైతే జరుగుతుందో ఆధ్యాత్మిక జగత్తులో కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుందండి. అర్థమైందండి? సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. తల్లి తండ్రి సంయోగము, బిడ్డల యొక్క జననము. ఇక్కడ కూడా ప్రజాపిత బ్రహ్మ తల్లి, శివ పరమాత్మ పరమాత్మ, ఈశ్వరుడు తండ్రి. ఆ యొక్క దానితో శివ పరమాత్మ యొక్క జ్ఞానము బ్రహ్మ ద్వారా మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు ఈశ్వరుడు అని కూడా భగవంతుడు ఒక శ్లోకంలో చాలా స్పష్టంగా చేయడం జరిగింది. అర్థమైందండి? ఇక్కడితో మన యొక్క చర్చని ముగించుకుందాం. సత్యత ఆధారంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడండి. దయచేసి భగవంతుడి యొక్క గ్రూప్ ఏదైతే ఉందో, నన్ను తెలుసుకున్న గ్రూపు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నారు అన్నాడు కదా. సో ఆ సంఖ్యలోకి నేను రావాలి అని ఒక దృఢమైన నిశ్చయము, ఒక పట్టుదలతో మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా వస్తారండి. ఒక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము
ఆధారంగా భగవంతుడు ఏదైతే సంస్థని స్థాపించడం జరిగిందో అక్కడ మాత్రమేనండి మీకు ఈ పదాలన్నీ వస్తాయి. ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రము, సంస్కార పరివర్తన, శ్రీమతము, అర్థమైన దివ్య గుణ ధారణ, సర్వశక్తులు, ఇటువంటివన్నీ వస్తాయండి. ఇంకెక్కడ ఇవన్నీ చెప్తారా? ఎక్కడా మీకు చెప్పాలి. అది కేవలం ఒక జన్మకి పరిమితమైనటువంటి జ్ఞానం మాత్రమే మిగతా ఏ వ్యక్తి కానీ ఏ సంస్థ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం అండి. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ కూడా నమస్కారము. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా త్రినాథ్ గారు ఆ రహస్యాల పలు కోణాలను స్పృశిస్తున్నారు. వారికి ధన్యవాదాలు.